హాయ్, ఈరోజు వీడియోలో మా అమ్మమ్మ మిస్టరీ బాక్స్లో ఏముందో చూసేద్దాం. ఎక్కడికి వెళ్ళావు? అది అక్కడ 2 రోజుల నుంచి రాకపోతే ఎంత టెన్షన్ పడింది తెలుసా? అది వీడియో ఏం పెట్టాలో తెలియక ఈరోజు ఈ బాక్స్లో ఏముందో చూపిద్దామని వచ్చేసాను. ఈ బాక్స్లో ఏముందని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. సో ఈ వీడియోలో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. అన్నా మా ఇంగ్లీష్లో మాట్లాడుతుండు. ఓకే, తెలుగులోనే మాట్లాడదాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వాట్ ఈస్ ఇన్సైడ్ దిస్ బాక్స్ అని మీకు ఇప్పుడే చూపించేస్తా. గోల్డ్ ఏమైనా ఉన్నదని ఎక్స్పెక్ట్ చేశారా? అంత లేదు. నేను నా చిన్నప్పుడు నా 10th క్లాస్లో వాడిన యూనిఫాము అండ్ నాకు వచ్చిన ప్రైజెస్, నా పర్సనల్ బిలాంగింగ్స్ ఉంటాయి కదా, కొన్ని స్వీట్ మెమరీస్ అని, అవన్నీ ఈ బాక్స్లో దాచిపెట్టా. మీకు 1 by 1 చూపిస్తా. ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మరీ అంత సెంటిమెంట్ కాదులే కానీ కొంచెం సెంటిమెంట్ ఎక్కువే. సాఫ్ట్ హార్ట్ కాబట్టి. ఇంతకీ ఏమొచ్చు మనకి? చిన్నప్పుడు పాటలు పాడేవాడిని, సింగర్ కూడా ఉన్నాడు మనలో. మ్యూజిక్, హార్మోనియం, మృదంగం వాయిస్తానండి. ఇక్కడ కానీ తెచ్చావా? ఇప్పుడు పాడంలే, తర్వాత పాడతా. థ్యాంక్స్. ఇంకా బొమ్మలేస్తా, డ్రాయింగ్ కూడా వచ్చు. ఎక్కడ? రోడ్ల మీద, బోర్డుల మీద? పేపర్ మీద వేసేది. 1 by 1 చూపిస్తా ఇప్పుడు మీకు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇది నేను 4th క్లాస్లో వేసిన డ్రాయింగ్ అండ్ ఇది నా లాస్ట్ డ్రాయింగ్. ఇంటర్లో వేసాను. ఇంకా తర్వాత నుంచి ఎక్కువ డ్రాయింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల. నేను 4th క్లాస్లో వేసిన డ్రాయింగ్స్ ఇప్పుడే చూసేద్దాం. వాట్ ఇస్ దిస్? నా చిన్నప్పుడు కార్డ్స్ ఉంటాయి కదా, ఆ కార్డ్స్లో బొమ్మలు ఇవన్నీ. డ్రాయింగ్ బుక్ నరేష్, స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ సినిమా చూసాను రా, ఎంత బాగుందో రా. స్పైడర్ మ్యాన్ నిజంగా గ్రేట్ రా. అల్టిమేట్ స్పైడర్ మ్యాన్. డోరా బుజ్జి ద ఎక్స్ప్లోరర్. ఇట్లా తిరుగుతూ ఉంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనరా? డోరా బుజ్జి వాళ్ళ ఇంట్లో నాకు చిన్నప్పటి నుంచి అదే డౌట్. ఒకటి చిన్నప్పుడు కార్టూన్స్ ఎక్కువ చూసేవాడిని, అందుకని చెప్పేసి అన్ని కార్టూన్స్ బొమ్మలు ఉంటాయి. కార్టూన్స్ బొమ్మలు లేకపోతే ఇందులో ఇది ఏదో స్నాక్స్ పెట్టి మీద వచ్చింది. ఇదొకటి డ్రాగన్ జెట్. ఇది ఏదో టెక్స్ట్ బుక్ కాదు, నోట్ బుక్ మీద ఉంటే వేసాను అనుకుంటా. టామ్ అండ్ జెర్రీ. అంతే. ఇక్కడ ఏం చేసాను గురించి రెక్కల గుర్రం, హనుమాన్, బాహుబలి. ఇది 5th క్లాస్ అనుకుంటా వచ్చింది బాహుబలి. అప్పుడు నా పక్కనోడు తీసుకుని పాట కూడా రాశాడు, ఎవడంట అని. ఈ డ్రాయింగ్స్ అన్ని నేను నా చిన్నప్పుడు వేసా, 4th క్లాస్ అనుకుంటా. ఈ 4th క్లాస్లో వేసింది మొత్తము ఈ బుక్లో వేసాను కదా, అండ్ రిమైనింగ్ 5th క్లాస్లో కూడా వేసా. దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ నా హై స్కూల్లో వేసిన బొమ్మలు ఇప్పుడు చూసేద్దాం. ఇవి కొంచెం క్రేజీగా ఉంటాయి అండ్ సూపర్ ఉంటాయి. ఈ డ్రాయింగ్ 8th క్లాస్లో వేసా. విత్ మొత్తం పెన్నుతోనే వేసింది. ఐ లైక్ ఫీలింగ్ స్ట్రాంగ్, ఇట్ కీప్ మీ మెంటల్ ఫ్లోర్ హయ్యర్. ఇది నోట్బుక్ మీద బ్యాక్ సైడ్, క్లాస్మేట్ నోట్బుక్ మీద బ్యాక్ సైడ్ ఉంటే దాన్ని చూసేసా. అండ్ ఐఎమ్ ఏ స్మైలీ ఫర్ లైఫ్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. థార్. ఇవన్నీ క్లాస్మేట్ నోట్స్లో బ్యాక్ సైడ్ ఉన్నాయి. హల్క్, దీన్ని చూసి నాకు ప్రైజ్ కూడా ఇచ్చారు. నేను దాని గురించి తర్వాత చెప్తా. క్రికెట్, విరాట్ కోహ్లీ. చదువులో చించకపోయినా యాక్టింగ్ లో చించేస్తాం. కేజీఎఫ్ యష్. నాకు అప్పుడు కేజీఎఫ్ సినిమా బాగా ఇష్టం ఉండే. 9th క్లాస్ 10th క్లాస్ మేబీ 9th క్లాస్లో వచ్చింది అనుకుంటా.
కేజీఎఫ్ సినిమా చూస్తుంటే నాకు భలే ఇష్టం, అందుకని చెప్పి కేజీఎఫ్ రాకీ బై వరకు అట్లా దించేసా. తర్వాత ఈ బొమ్మ ఎవరు అని అడగబాకండి, ట్రై చేసా, సూర్య బై. ఇది గ్లిటర్స్తో వేసా, లిటరలీ నేను వేసిన డ్రాయింగ్స్ అన్నింటిలో బాగా వచ్చింది ఇదే. మహాదేవ్ పై నరేష్ బాగానే కుదిరింది, కానీ చాలా జాగ్రత్తగా ఉంచాలి, ఎందుకంటే ఎప్పుడు పోయిద్దో తెలీదు. అందుకే ఈ వీడియో తెస్తున్నా, డాక్యుమెంటేషన్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. తేడా ఏం లేదు, అన్నీ కష్టపడి మనమే చేస్తాం, క్లాస్లో చదవకపోయినా. చెప్పా కదా ఒకటి చెప్తానని, నా 5th క్లాస్లో 200 పేజెస్ బుక్ ఉండేది, ఇంత లడ్డుది. అందులో నాకు ఏ బొమ్మ కనపడితే ఆ బొమ్మ వేసామని ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు బొమ్మ గీసా. చివరికి చెత్తబుట్టతో సహా ఫ్రిడ్జ్, చెత్తబుట్ట, చీపిరి, ప్లాంట్స్, కుక్క, పిల్లి, నక్క అన్ని బొమ్మలు వేసాను అందులో. అది మొత్తం వేసిన తర్వాత ఒక గద్ద చెట్టు తన్నుకుపోయినట్టు ఒక ట్రైనింగ్ సార్ వచ్చి బుక్ ఎత్తుకుపోయాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీకేంది, నాకు కూడా నరాలు కట్ అయిపోయినాయి. వస్తానని చెప్పాడు, ట్రైనింగ్ ఆ రోజుతో వాళ్ళకి లాస్ట్ అంట. నాకు నెక్స్ట్ రోజు తెలిసింది, బుక్ ఎత్తుకుపోయాడు, ఇంక అంతే కథం. ఇప్పుడు నేను ఎంతో సెంటిమెంట్గా ఫీల్ అయ్యే ఒక బుక్ చూపిస్తాను మీకు, మీరు కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. బుక్ ఎలా ఉంది ఆగండి, క్లోజ్గా చూపిస్తా, మీరేమనుకోకండి. ఈ ముగ్గులన్నీ మా అమ్మ వేశారు, నేను కడుపులో ఉన్నప్పుడు చాలా వేశారు ముగ్గులు. పుస్తకాలు కూడా 3-4 ఎన్నో ఉన్నాయి, బట్ అన్నీ పోయినాయి. ఇది నాకు 10th క్లాస్ నుంచి నేను దాచిపెట్టేసాను. 10th క్లాస్ అయిపోయిన మరుక్షణం వెంటనే దాచిపెట్టేసా, మళ్ళీ బుక్లు ఎక్కడ పోతాయని. ఇది నేను దాచిపెట్టబట్టి ఎప్పటికైనా చాలా భద్రంగా ఉంది. ఇంతకీ అమ్మ వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయి అంటారు? దీనికి విజిల్ ఒకటే సరిపోదు, బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నేను నా యూనిఫామ్ చూపిస్తా, నా 10th క్లాస్లో వాడిన యూనిఫాము. ఏంటి యూనిఫామ్ కూడా దాచిపెట్టావా, జాను మూవీ అనుకుంటున్నారా? అంత సీన్ లేదు, జస్ట్ ఫ్యూచర్లో రిమెంబర్ చేసుకోవడానికి దాచిపెట్టింది. సర్లే, ఏం రాసావు చదివాడు. ఇది పెద్ద ఏదాకా ఉండాలి. నా ప్రైజ్ గిఫ్ట్ ఎస్ఐ పోలీస్ వాళ్ళు ఇచ్చారు, డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చానని. ఇది డిక్షనరీ, మీడియం డిక్షనరీ, ఇట్లాంటివి 2 ఇచ్చారు. ఇంకా తర్వాత రోజు నుంచి స్కూల్లో మామూలుగా లేదు, ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా లెవెల్లో ఉండేది కొన్ని రోజులు. తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళు లంచ్ బాక్స్ ఇచ్చారు, ఇది సింగింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చానని. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఇదే కాదు, చాలా వచ్చినాయి, లైక్ జామెట్రీ బాక్సులు వచ్చినాయి, సబ్బు పెట్లు. ఇంకా చిన్నప్పుడు స్కూల్లో అంటే సబ్బు పెట్లు, జామెట్రీ బాక్సులు, ఇలా లంచ్ బాక్సులు, బుక్లు. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి, అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు. అంటే బుక్లు ఇవే కదా ఇచ్చేది. కొన్నేమో దాచిపెట్టా, కొన్నేమో ఇంట్లో వాడేసాం. వెయిట్ ఇంతకు మీరు ఫుల్ వీడియో చూస్తున్నారుగా? లేదు, ఎప్పటికీ చూడండి. ఎంటర్టైన్మెంట్గా మట్టుకుంటుంది, చూడకపోతే స్కిప్ చేసి మటుకు చూడబాకండి, చూడకపోతే మళ్ళీ చూసేయండి ఒకసారి. ఏం అడిగిందండి కదా బస్సు నుండి నేనే లిఫ్ట్ ఇచ్చాను భయ్య. అండ్ ఇంకా ఫైనల్ది నా బ్యాగ్, ఇది నేను నా 10th క్లాస్లో వాడా. అండ్ బ్యాగ్ ఒక్కటే కాదు, ఇందులో ఉన్నాయి కదా మ్యాప్స్. ఈ మ్యాప్లన్నీ అప్పుడు మనం వేసి పెట్టాం, చాలా జాగ్రత్తగా దాచి పెట్టాం. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఉపయోగపడతాయని. బట్ ఓకే, ప్రస్తుతానికైతే ఉపయోగం ఏం లేదు ఈ మ్యాప్స్ వల్ల. దాచి పెట్టా. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను, ఎవరికైనా సమాధానం చెప్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు లవ్ యూ ఆల్. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.